అనంత పద్మనాభస్వామి టెంపుల్ 6వ గది గురించి అందరికీ తెలుసు. అయితే అది ఓపెన్ చేస్తే ప్రళయం నిజంగా వస్తుందా? 6వ గదిని మాత్రం ఎవ్వరూ తెరవలేదు. నాగబంధనం వేసి ఉండడంతో తెరవడానికి అసాధ్యమని పండితులు చెప్పారు. దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు గరుడ మంత్రం చదివితే దానంతట అదే తెరుచుకుంటుందని కొందరు పండితులు చెప్తుంటే, అది తెరిస్తే ప్రపంచానికే అరిష్టమని మరికొందరు జ్యోతిష్యులు అంటున్నారు. అయితే గరుడ మంత్రం చదివి ఆ పాశాన్ని విప్పగల సిద్ధపురుషులెవరూ ప్రస్తుతం మన దగ్గర లేరట. 2018లో మరోసారి దాన్ని తెరవాలనుకోగా కేరళను వరదలు ముంచెత్తాయి. పైగా పిటిషన్ వేసిన సుందర్ రాజన్ గదుల్ని తెరిచిన కొన్ని రోజులకే మరణించడంతో ఈ నమ్మకం బలపడింది. లోపల అలల ఘోషతో అర్థం కాని శబ్దాలేవో భయంకరంగా వినిపించాయని ఆలయ కమిటీ చెబుతుంది. ఆ తరువాత 1930లో ఓ దొంగల ముఠా దీన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా పాములు చుట్టుముట్టాయని చెబుతుంటారు. 6వ గదిని తెరిస్తే ఆలయం మునిగిపోతుందని, లోపల భారీ సర్పాలున్నాయని, వెలకట్టలేని సంపదతో పాటు ఎన్నో రహస్యాలున్నాయని, అవన్నీ మనుషుల కంటపడితే మానవజాతి వినాశనం జరుగుతుందని ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. 2004లో వచ్చిన సునామీలో పద్మనాభస్వామి ఆలయాన్ని ఒక్క అల కూడా తాకలేదు. దీన్ని బట్టి అక్కడేదో అంతుబట్టని రహస్యం ఉన్నదని భక్తుల విశ్వాసం. ఏది ఏమైనప్పటికీ అనంతమైన సంపదతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ దివ్య దేశంలోని 6వ గదిలో సంపదే ఉందో లేక ఇంకేమైనా ఉందో ఆ పద్మనాభుడికే తెలియాలి.